అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అభివృద్ధి గురించి ప్రశ్నించిన, అన్యాయం జరిగితే ఊరుకోమని హెచ్చరించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒకటే డైలాగ్ వదులుతున్నారట. మంచి చెప్పినా, ముందు జాగ్రత్తలు సూచించిన అదే పాత డైలాగ్ తిరిగేస్తున్నారట. ఆ ఎమ్మెల్యే తీరుతో ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అనుకుంటూ తలలు పట్టుకుంటున్నారట నియోజకవర్గ ఓటర్లు. ఇంతకీ పాలకుర్తి నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? పాలకుర్తి నియోజకవర్గంలో పాలిటిక్స్ గరంగరంగా నడుస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య జరగాల్సిన పోటాపోటీ రాజకీయాలు సొంత పార్టీలోనే జరుగుతున్నాయి. అధికార హస్తం పార్టీ నేతలు రెండుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారట. దీంతో నియోజకవర్గ అభివృద్ధి మాట పట్టించుకునేవారు లేరని స్థానికులు అసంతృప్తికి లోనవుతున్నారట. ఎర్రబెల్లిని ఓడించి యశస్విని రెడ్డికి పట్టం కట్టిన పాలకుర్తి ప్రజలు సంక్షేమం అభివృద్ధిలో నియోజకవర్గం దూసుకుపోతుందని భావించారట. ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డిలు రాజకీయాలకు కొత్త కావడంతో పార్టీలను పక్కనబెట్టి డెవలప్మెంట్ పైనే దృష్టి పెడతారని ఆశపడ్డారట. అయితే ఇప్పుడు తమ పరిస్థితి పెనం నుండి పొయ్యిలో పడినట్లు అయిందని ఆవేదన చెందుతున్నారట. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి నియోజకవర్గాన్ని మోడల్గా నిలుపుతామని ప్రజలకు ప్రామిస్ చేశారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పనులను సొంత నిధులు ఖర్చు పెట్టైనా పూర్తి చేస్తామని హామీల వర్షం గుప్పించారు. కానీ నెలలు గడుస్తున్నా కొద్దీ మాటలు తప్ప అభివృద్ధి బాటలు కనిపించట్లేదట. నియోజకవర్గంలో అభివృద్ధి జరగట్లేదని సొంత పార్టీ నేతలే తమ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారట. కొంతమంది నేతలు ధైర్యం చేసి ప్రజలకిచ్చిన హామీల మాటేమిటని అడిగితే పార్టీ నుండి వెలివేసి మాతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లే అంటూ సినిమా డైలాగులు చెప్తున్నారట. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిసేటోళ్ళు ఉంటే మటుకు పాలమూరు ఆడబిడ్డ సహనం అయిపోయింది. పాలకుర్తి కోడలు సమాధానం చెప్తుంది. ఎటువంటి చేస్తున్నా చూసుకుంటా కూర్చున్నాం. పోనీలే ఇంకా మారుతారేమో, పార్టీ కోసం పడ్డారు కదా, ఇంకా మారుతారేమో అంటే ఇంకా మంచి అంటే ఇంకేదో అన్నట్టుంది కథ. ఎంతకన్నా ఒప్పుకుంటుంది ఎవరికైనా? అంటే మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటే పార్టీకి నష్టం చేస్తుంటే, ఇక్కడ ఉన్న కాన్స్టిట్యూన్సీ లో ఉన్న లీడర్లకి పార్టీకి నష్టం చేస్తుంటే చూసుకుంటా కూర్చోవడం అయిపోయింది. ఇంకా సమాధానానికి ఎదురు సమాధానం మీకు ఖచ్చితంగా వస్తుంది. ప్రస్తుతం దేవరుపల మండలంలో 5 కోట్ల రూపాయల నిధులతో గోదాంల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించింది. అయితే ప్రభుత్వ స్థలంలో అందరికీ అందుబాటులో ఉండే చోట నిర్మాణాలు చేయాలని సొంత పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దేవరుపల శివార్లోని మనుపాడు గుట్టలను తొలగించి గోదాంల నిర్మాణం చేయాలని కొందరు నేతలు సూచిస్తున్నారు. అయితే పర్యావరణానికి హాని జరిగేలా గుట్టలను తొలగిస్తే ఊరుకోబోమని కాంగ్రెస్ నాయకుడు పెద్ది కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు. దీంతో ఆగ్రహానికి లోనైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరో సినిమా డైలాగ్ అందుకున్నారట. గ్రామస్తుల నిర్ణయం చెప్తే ఈ డైలాగులేంటని కాంగ్రెస్ శ్రేణులే విస్తుపోయారట. గత కొద్ది నెలలుగా నియోజకవర్గ వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్రూమ్లు పంపిణీ చేయాలని కొంతమంది హస్తం పార్టీ నేతలే పట్టుబడుతున్నారట. ఇలా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి మాట్లాడితే తమతో పెట్టుకుంటే నిప్పుతో పెట్టుకున్నట్లే అంటూ తమ చుట్టూ ఉన్న నేతలకి వార్నింగ్స్ ఇస్తున్నారట ఎమ్మెల్యే అత్త ఝాన్సీ రెడ్డి. ఎవరైనా కానీ మాతోటి పెట్టుకున్నోళ్ళు నిప్పుతోటి చెలగాటం ఆడుతున్నట్టే, అది మాత్రం చెప్తున్నా. నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఖమ్మం హైవే ప్రతిరోజు ప్రమాదాలతో రక్తసిక్తంగా మారుతోంది. సమస్యలు చెప్పుకుంటే మళ్లీ సినిమా డైలాగులు చెప్తారేమోనని సైలెంట్ గా బాధలు అనుభవిస్తున్నారట నియోజకవర్గ ప్రజలు. రాజకీయాలకు అతీతంగా తమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎర్రబెల్లిని ఓడిస్తే అభివృద్ధి సంక్షేమం దేవుడెరుగు, సమస్యలు చెప్పుకుంటే రీసౌండ్లో డైలాగులు వినాల్సి వస్తుందని లోపలే మదన పడుతున్నారట పాలకుర్తి ప్రజలు. అభివృద్ధిలో దూసుకెళ్తామనుకున్న ఆశలన్నీ అడియాసలైనట్లేనని తలలు పట్టుకుంటున్నారట నాయకులు.